తిరుపతి నగరంలో పెద్ద వివాదం. ఏదైతే బుల్డోజర్తో అలిపిరి నుండి జూ పార్క్‌కు వెళ్ళేటటువంటి రోడ్లో చాలామంది అక్కడ వాకింగ్‌కి వెళ్తుంటారు. సాయంత్రం పూట కుటుంబాలతో వెళ్ళేవాళ్ళు ఉంటారు. వర్షం పడితే చెట్ల కింద టీ తాగేవాళ్ళు ఉంటారు. రాత్రి ఫ్రెండ్స్‌తో బండి దగ్గర దోశలు తినేవాళ్ళు ఉంటారు. ఆ రోడ్డుతో నగరవాసులకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే అక్కడ చిన్న చిన్న టిఫిన్ బండ్లు, టీ కొట్లు పెట్టుకుని పేద కుటుంబాలు పోతున్నాయి. అక్కడ ఇడ్లీలు, బజ్జీలు, దోశలు అనేక మంది తింటూ ఉంటారు. టీ తాగి వెళ్ళేవాళ్ళు అక్కడికి వచ్చి టీ తాగి వెళ్తుంటారు. తిరుపతిలో అదొక పెద్ద చిన్న వ్యాపారుల యొక్క కేంద్రం. అట్లాగే పబ్లిక్ అందరూ ఈవెన్ భక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు తిరుపతి వాళ్ళకు కూడా అదొక సరదా ఎంజాయ్ చేయడంతో పాటుగా వాళ్ళ ఆహారం తీరేటటువంటి ప్రాంతం. అయితే ఇప్పుడు అక్కడ బుల్డోజర్లతో అవన్నీ కూల్చడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. అక్కడ రవినాయుడు అనేటటువంటి వ్యక్తి అరకు వ్యాలీ కాఫీ వ్యాపారం పెట్టడం కోసం పార్కింగు, కమర్షియల్ సెటప్పు, అక్కడ వాహనాల రద్దీ ఉంటుందన్నటువంటి పేరుతో ఆ మొత్తాన్ని కూల్చేశారు. పేదల బళ్ళు మిగతా వాటిని కూల్చేశారంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. పేదల జీవితాలతో ఎట్లా అన్నటువంటి పాయింట్, పేదలు ఆ బుల్డోజర్లకి అడ్డుగా నిలబడటం, పోలీసులు వాళ్ళని తోసేయడం అన్నటువంటిది పెద్ద సంచలనంగా మారింది. అక్కడ ఉన్నవి తీసేయడం అన్నటువంటిది, మా జీవితాలు ఏంటంటూ పేదలు అడ్డుపడటం అన్నటువంటిది, ప్రొక్లైనర్లతో తీసేయడం అన్నటువంటిది ఇక్కడ సంచలనం సృష్టిస్తూ వచ్చింది. పోలీసులు ఆ చిరు వ్యాపారులకు వార్నింగ్లు ఇచ్చారు, మీరు అక్కడ పెట్టుకోవడానికి వీలు లేదు అన్నటువంటిది. ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇష్టం, ఇక్కడ పెట్టడానికి లేదన్నది. పోలీసుల ద్వారా అడ్డుకోవాల్సి వచ్చినటువంటిది. చిరు వ్యాపార తొలగింపు అన్నది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.